సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. బాలికల సాధికారత, సమానత్వం సాధన దిశగా జరిగే కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రకాశం భవన్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడు సుజాత, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముందుగా బాలికా స్వేచ్ఛ, బాల్య వివాహాల నివారణ కోసం మద్దతుగా ఏర్పాటు చేసిన బ్యానర్ పై వీరు సంతకాలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్లలు లేని సమాజం చీకటితో సమానమని వ్యాఖ్యానించారు. ఆడపిల్లలు పుట్టకూడదనుకోవడం, బాల్య వివాహాలు చేయడం వంటి రుగ్మతలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ నిర్ణయ స్థాయికి మహిళలు ఎదగాలని అన్నారు. ప్రతి బాలిక కనీసం డిగ్రీ పూర్తి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మేయర్ గంగాడు సుజాత మాట్లాడుతూ లింగభేదం లేకుండా తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలని పిలుపునిచ్చారు. బాలికల చదివే భవిష్యత్తులో వారికి దిక్సూచిలా ఉంటుందని అన్నారు. బాల్య వివాహాల నివారణలో మన కలెక్టర్ గారు బంగారు బాల్యం కాన్సెప్ట్ తీసుకొని బాలికల హక్కుల రక్షణ, అదేవిధంగా బాల్య వివాహాల నిరోధాన్ని తీసుకున్న చర్యలు కూడా అభినందిస్తూ, ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు మన జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉన్నాం. దీన్ని ఆ స్థానం నుంచి తగ్గించాల్సిన అవసరం ఉంది. బాల్య వివాహాలు నిరోధించడంలో సమాజంలో మనందరం, ముఖ్యంగా మీడియా కూడా కీలకంగా చురుకైన పాత్ర పోషించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అన్ని రకాల గ్రామ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి, ఆశా వర్కర్ దగ్గర నుంచి అధ్యాపకుడి వరకు అందరూ కూడా ఈ బాల్య వివాహాలు, బాలికల యొక్క భ్రూణ హత్యలు ఇటువంటి వాటిలో చొరవ చూపి వాటి నివారణలో బాధ్యత వహించాలని మనం కోరడం. ఎడ్యుకేషన్ వారి ప్రొటెక్షన్ కోసం డిస్ట్రిక్ట్లో చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. సో ఈరోజు డిఫరెంట్ యాక్టివిటీస్లో గెలిచిన పిల్లలకు కూడా అభినందనలు, ప్రోత్సాహం చేయడం కూడా జరిగింది. బాలల దినోత్సవ సందర్భంగా మన ఒంగోలు కలెక్టరేట్లో మంచి కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన మనిషి గారు, ముఖ్య ఉద్దేశము బాలికల యొక్క రక్షణ, అలాగనే వాళ్ళని బాగా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎంపవర్మెంట్ అనేది దాని మీద మరి చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు. అలాగే పిల్లలందరూ కూడా, ఆడపిల్లలకు ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 18 ఏళ్ళు నిండకుండానే మరి బాల్య వివాహాలు చేసే యొక్క కార్యక్రమంలో మన యొక్క స్టేట్లోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి మన యొక్క జిల్లాని ఖచ్చితంగా మరి బాల్య వివాహాన్ని నిర్మూలించి అందరూ. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అసోసియేషన్ 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏఐఓ సిడి ప్రెసిడెంట్ జగన్నాథ్ షిండే జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా డ్రగ్స్ డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు సత్యసాయి సమగ్ర విద్యానికేతన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరై
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ సాయి, సెక్రటరీ వేమూరు సుబ్బారావు మరియు సభ్యులు పాల్గొన్నారు. దాని ఉద్దేశపూర్వకంగా 50 years కంప్లీట్ అయింది కాబట్టి దానికి ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. దీనికి దగ్గర 110 మంది వరకు దీంట్లో రిజిస్టర్ అయ్యారు. అంతవరకు 110 యూనిట్ల వరకు ఈరోజు బ్లడ్ డొనేట్ చేయబోతున్నారు. మనకి రిమ్స్ వాళ్ళంతా కూడా వచ్చి ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. ఏదైనా గుర్తుండే విధంగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేసుకోవడం కూడా చాలా సంతోషం. దీనికి సత్యసాయి ట్రస్ట్ కూడా దీన్ని సహకరించడం, దాంట్లోనే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం పేదల కోసం. ఇప్పుడు ఈ రక్తం ఏదైతే డొనేట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా పేద ప్రజలకు కానీ అందరూ కూడా ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి మన ఎన్టీఆర్ వర్ధంతిలో కూడా మనం రిమ్స్ వాళ్ళకు కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా పెట్టాం. ఇది వాళ్ళకి అందరికీ గుర్తుండే విధంగా ఈరోజు 50 yearsకి ఈ కార్యక్రమంలో పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ అనుకుంటున్నాం. ఆయన యొక్క సర్వీసెస్ మా యొక్క కెమిస్ట్లకి కంపెనీస్ తోటి ఎక్స్పైరీస్ కానివ్వండి, మార్జిన్స్ విషయంలో కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా ఒక చట్టాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ముందుండి 40 సంవత్సరాలు పోరాడి మా కెమిస్టులు అందరికీ కూడా ఎంతో 12,50,000 కెమిస్టులకి సర్వీస్ చేసి ఉన్నాడు. ఆ సందర్భంగా మేము ఇవాళ కృతజ్ఞత తెలుసుకునే టైం ఈరోజు వచ్చింది కాబట్టి మా కెమిస్టులు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది కృతజ్ఞత అనే కంటే కూడా సర్వీస్ టు ద నేషన్. ఈరోజు బ్లడ్ మీకు తెలిసిందే, దొరక్క ఎంతోమంది పేషెంట్స్ చనిపోతూ ఉంటారు. దాన్ని కూడా ఆ నీటిని కూడా మందులే కాదు మేము బ్లడ్ కూడా డొనేట్ చేయగలమని చెప్పి ఈ రోజున 75,000 దాటి అవుతుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవుతుంది. ఈ ఒక్కరోజనే కాదు, ఎప్పుడు కూడా మా కెమిస్టులు బ్లడ్ అవసరమైతే. పేరు ఏమూరు సుబ్బారావు, నేను జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న దాంట్లో భాగంగా మా ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. దీనికి చీఫ్ గెస్ట్గా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారిని పిలవడం జరిగింది. వారు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వారికి మా జిల్లా తరఫున, అట్లాగే ఒంగోలు రిటైల్ లోకల్ సెక్రటరీ కూడా నేను, వారి తరఫున అందరి తరఫున జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా లారీ ఆటో డ్రైవర్స్కు స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించి కంటి పరీక్షలు చేశారు. ఈరోజు మనం రోడ్ సేఫ్టీ మంత్ 2025లో భాగంగా ఆల్ డ్రైవర్స్కి, ఈఏబీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ అండ్ ఆర్గనైజింగ్ పార్ట్ వాళ్ళకు కూడా మనం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే వారికి మనము వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్స్ని ఎక్కించుకోకుండా, పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇవన్నీ కూడా మనం తెలపడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఐ చెకప్, మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రద్ధ వహిస్తూ మనమన్నీ రోడ్డు మీద ప్రయాణించాలి. సుమారు మనకి ఈరోజు డ్రైవర్స్ అందరూ కూడా ఒక 200 అబో రావడం జరిగింది. వారందరికి కూడా మనం మెడికల్ క్యాంపు, బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, ఐ టెస్టు చేయించడం జరుగుతుంది.
డాక్టర్స్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, అట్లానే మెడికేర్ నుంచి మేడం అర్చన 36వ డివిజన్ టీడీపీ నాయకులు మరియు పరిటాల అభిమానుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి పరిటాల రవి 20వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిటాల రవి మరణించి 20 ఏళ్లైనా ప్రజలు అభిమాన హృదయాల్లో నిలిచిపోయి ఉన్నారన్నారు. పరిటాల రవి ఆశయాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూడా వీలు కాని పరిస్థితులు ఉన్న రోజుల్లో పెనుగొండలో అయితే ఒక మహిళా కాలేజీ ఉంటే ఆ కాలేజీకి ఆడపిల్లలు కూడా పంపని పరిస్థితులు ఆ రోజు నెలకొల్పున్న పరిస్థితుల్లో ఆ రోజు ప్రజలందరూ కూడా పరిటాల రవి గారిని కోరుకోవటం, అన్న నందమూరి తారక రామారావు గారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 1994 ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాకుండా తర్వాత జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో అయితే దాదాపు యునానిమస్గా కూడా అనంతపురం జిల్లా అన్ని కూడా గెలుపొంది ఆ విధంగా ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడిన కుటుంబం. ఆ విధంగా గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోటి ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఆ రోజు అనంతపురం జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతం అందరికల్లా కూడా అత్యధిక ప్రజాదరణ గారి పరిటాల రవి గారి కోసం ప్రాణాలు ఇప్పించే కార్యకర్తలు, ప్రజలు కార్యక్రమాన్ని ఇదిగా ఎక్కడ ఎన్ని ఆటంకాలు వచ్చినా కొంతమంది పెద్దలైతే కూడా వదిలే ఇది ఏదో కాంట్రవర్సీ పోయిద్దామని చెప్పి కొంత ఆలోచించి కూడా వద్దని చెప్పినా సరే మన వాళ్ళందరం కూడా దీన్ని మొదలు పెట్టాం, దీన్ని ఆపకూడదు, ఏమైనా పర్వాలేదని చెప్పి ఒక మహోన్నతమైన వ్యక్తి, అతను ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఎవరైతే బీసీలు ఉన్నారో ఆ బీసీలకు చెందినటువంటి వ్యక్తి ఆ రోజు దొరల పాలనలో రాయలసీమలో జరుగుతున్న పోరాటంలో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన నక్సలిజం నుంచి బయటకు వచ్చి ఈ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి పెత్తందాలకు వ్యతిరేకంగా రాయలసీమలో పోరాడుతూ ఉంటే పరిటాల రావు గారు ఆ రోజు రాష్ట్రంలోనే మనకు ఒక రోల్ మోడల్గా ఉంటూ యువతకు ఎంతో ఆదర్శంగా ఉంటూ బలహీన వర్గాల కోసమే పోరాడినటువంటి వ్యక్తి. ఆయనకి రాష్ట్రంలో ఎంతో మంది అభిమానులు ఈ రోజు కూడా ఇలా. అందుకని మేమందరం కూడా అభిమానులు ఉండి ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా పార్టీ పట్ల అంతే అంకిత భావంతో నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నాం. 25 ఏళ్ల పైనుంచి అట్లాగే 20 ఏళ్ళ నుంచి అన్న పరిటాల రావు వర్ధంతి కార్యక్రమాన్ని కూడా మా ఇంట్లో కార్యక్రమాలుగా తీసుకుని మేము ఎప్పుడు కూడా తూచాలు తప్పకుండా చేయటం, ఇక్కడ పెద్దలందరూ గౌరవ మర్యాదలు పొందడం ఇది ఎప్పుడో చేసుకున్న పుణ్యులకు ఒక అదృష్టంలాగా భావిస్తాం. కానీ ఇదేదో గర్వంగా, ఇదేదో కిరీటంగా ఇంకో విధంగా కూడా భావించమని తెలుపుకుంటూ ఆ రోజు పరిటాల రావుని చనిపోయినప్పుడు మేమందరం కూడా నాయకులు కాబట్టి అందరూ ఉన్నారు. ఆ రోజున ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. కేసులు పెట్టి దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పాటు మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతానే ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి మాకు అలవాటు అయిపోయింది. అంటే అప్పుడు రావట్లేదు పరిటాల రవి లాంటి వ్యక్తి లాంటి నాయకుడిని చూసిన వాళ్ళవి. ఆ జనరేషను అలాంటి వ్యక్తి ఎన్నో ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల నుంచి స్ఫూర్తి పొందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా పార్టీలో కొనసాగుతా ఉన్నారు. అక్కడి నుంచి కంటిన్యూషన్ బ్రతుకంతా దళిత పీడితుల కోసం పోరాటం చేశారు. నిజంగా అలాంటి వ్యక్తిని మన ఎన్టీ రామారావు గారి తర్వాత మనకు తెలిసి మా జనరేషన్లో ఒక 50 సంవత్సరాలు తీసుకుంటే అంతకుముందు కమ్యూనిస్ట్ నాయకులు ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత చెప్పుకోగల వ్యక్తి, మన రోల్ మోడల్గా తీసుకోగల వ్యక్తి ఉన్నారంటే పరిటాల రామారావు గారు. అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకుంటే సమావేశాలు ఇటువంటి సభల్లో కూడా రాష్ట్రీయ కూడా చెప్పినట్టు గుర్తున్నా పరిటాల రవీంద్ర గారు, వంగబెట్టి మోహన్ రంగ గారు కొద్ది కాలంగా జీవించినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అటువంటి స్థానాన్ని పొందడం అనేది ఏదో పూర్వజన్మ సుకృతం కాదు, వాళ్ళు స్వయంగా నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం. ప్రజలు ఎప్పుడూ కూడా ఉపయోగపడినటువంటి వ్యక్తుల్ని మర్చిపోరు. పరిస్థితులు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రజలకు అవకాశం రాకపోవచ్చు, అంతే తప్ప ప్రజల హృదయాల్లో ఎప్పుడూ కూడా
వాళ్ళకి శాశ్వతమైనటువంటి స్థానం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ఇట్లా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా ధర్మ కానీ దీపు కానీ వీళ్ళందరూ కూడా మంచి నాయకుడిని మనం గుర్తు చేసుకునే అవకాశం మనందరూ కూడా మనలో ఇచ్చినట్టు. ఎప్పుడైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకుంటామో అటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకున్నప్పుడు మనకు తెలియకుండా కూడా మనకి పార్టీ పట్ల ఇంకా అంకిత భావం పెరుగుతున్న విషయాన్ని నేను తెలియజేస్తాను. చేసుకుంటా వెళ్ళవలసిందిగా ఒక స్నేహితుడిగా సూచన చేస్తూ ఈ వార్త సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707.